హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, మనం కిచెన్ రూమ్లో చూడండి గ్యాస్ స్టవ్ పెట్టుకునే బండ ఉంటుంది కదా, బండకి హోల్ ఉండదండి. ఒకసారి కొంతమంది ఇంట్లో హోల్స్ సరిగా ఉండవు. ఈ హోల్స్ మనం ఎక్కడ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి నేను ఈ వీడియోలో చెప్తాను. చూడండి, కిచెన్కి మనం ఏ పక్క వేస్తే మనకు ఈజీగా ఉంటుంది. కొన్నిసార్లు సామాన్లకు అడ్డం వస్తూ ఉంటుంది. అడ్డం లేకుండా మనం ఈజీగా వేసుకునే విధంగా చెప్తానండి. ఎప్పుడైనా సరే అండి, మీరు స్టవ్ పెట్టుకుంటారు కదా, మీరు స్టవ్ పెట్టుకున్న తర్వాత పైప్ చెక్ చేసుకోండి. పక్కనే వేయకూడదు హోల్, ఇప్పుడు కూడా కొంచెం లాంగ్ వేసుకోవాలి. చూడండి, ఇట్లా ఫ్రంట్ సైడ్ వేసుకోండి, ఓకేనా. మీకు పక్కనే వేసుకున్నాను అనుకోండి, ఏమవుతుందంటే మనకు బెండ్ అవ్వదు, మనకు పైపు, అది మనకు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, మనకు ఫ్రంట్ సైడ్ వేసిన తర్వాత మనం దీన్ని బిగి చేయొచ్చు. కొన్నిసార్లు మన గ్యాస్ స్టవ్లో ఏమవుతాయంటే మనకు కొంచెం బ్యాక్ సైడ్ ఉంటాయి మన పైపు, అవి కూడా చెక్ చేసుకోవాలా. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటే బ్యాక్ సైడ్ వేసుకోవాలి హోల్, ఎక్కడైనా చూసి పైప్ మనం బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలా. ఈ కొంచెం లెదర్మెంట్ ఎక్కువ ఉంటాయి. ఓకే, హోల్ కూడా చెక్ చేసుకోండి. పైప్ సైజ్ అంతా వేసుకోండి. మరి ఎక్కువ వేస్తే మళ్ళీ బొద్దింకులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. కరెక్ట్ సైజ్ వేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. పొద్దుంకులు పురుగులు ఏం రాకుండా. ఇప్పుడు మనం చూడండి, కరెక్ట్ సైజ్ పెట్టి మనం చూడండి, గ్యాస్కి మనం కొంచెం ఒక 4 ఇంచులు ముందుకు వేస్తున్నాను హోలు. ఎందుకంటే పైప్ మనకు ఎక్కువ బెండ్ అవుతుంది కాబట్టి పైపు మనకు స్ట్రైట్గా ఉంటుంది. ఈ విధంగా మనం డ్రిల్లింగ్ మిషన్తో హోల్ వేస్తున్నాను, కరెక్ట్ సైజు వేస్తున్నాను. ఈ విధంగా మీరు ఎప్పుడైనా సరే కరెక్ట్ సైజు వేసుకోండి. మరి ఎక్కువ వేసుకుంటే పురుగులు చీమలు ఏముంటాయి వస్తూనే ఉంటాయి, అడ్డము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. హోల్ వేయాలంటే మీ దగ్గర మిషన్ ఉండాలి, డ్రిల్లింగ్ మిషను. ఒకవేళ మీ దగ్గర డ్రిల్లింగ్ మిషన్ లేకపోతే ఎవరైనా వేసేటప్పుడు మీరు ఐడియా అయినా ఇవ్వండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కొంచెం ఐడియా వస్తుంది ఎక్కడ హోల్ వేయాలని, ఓకేనా. చూడండి, హోల్ అయితే పడిపోయింది మనకు. ఈ హోల్ని మనం పడిపోయిన తర్వాత ఏం చేస్తామంటే చూడండి, మట్టిని కొంచెం పక్క తీసుకోండి. మనం పైప్ చెక్ చేద్దాం ఫస్ట్, పైప్ మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది లేదా హోల్లో మనకు. ఎందుకంటే మనం కరెక్ట్ సైజు కదా వేసింది. ఇక్కడ మనకి ఏమవుతుంది, కొంచెం దూరం మనకు లోపల పోతుంది, కొంచెం పోవడం లేదు, కొంచెం అడ్డం పడుతుంది. ఇప్పుడు మనం కొంచెం హోల్ని మనం కొంచెం ఎడల్పు చేసుకోవాలి. కొంచెమే మిషన్తోనే కొంచెం ఎడల్పు చేయొచ్చు. ఈ విధంగా అటు ఇటు కొంచెం సైడ్ తిప్పితే మనకు కొంచెం గ్యాప్ వస్తుంది, కొంచెం ఫ్రీగా ఉంటుంది పైపు. మరి ఎక్కువ ఫ్రీ లేకుండా కరెక్ట్ ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా 2 పక్కల చేయాలండి, పైన కింద. ఇప్పుడు చూడండి, మనకు పైపు ఫ్రీగా పోతుంది, ఎటువంటి మనకు ప్రాబ్లం లేకుండా కరెక్ట్ సైజు. ఈ వీడియో చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చి ఉంటుంది మీకు, హోల్ ఎక్కడ వేస్తే బెటర్ అని. ఈ విధంగా గ్యాస్ పైప్ ఎప్పుడైనా బిగించుకోవాలంటే చాలా ఈజీ అండి. ఈ విధంగా చూసి మీరు పైపు మనకు ఎక్కువ ఫోల్డింగ్ కాకుండా బొద్దింగులు లేకుండా ఈ విధంగా చూసి వేసుకోండి, సరిపోద్ది, కరెక్ట్గా సెట్ అయిపోద్ది. ఇప్పుడు రెగ్యులేటర్ బిగించుకోవచ్చు ఈజీగా. గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్, మంట తక్కువ అన్ని వీడియోలు చాలా చేశానండి. నా ఛానల్లో చెక్ చేసుకోండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి.